ఒక హీరోని ద్వేషించడం మాకు తెలియదు. సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోనన్న పవన్. వ్యవసాయ భూములకే రైతు భరోసా. ప్రతి ఎకరానికి 12,000 ఇస్తాం. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న సీఎం రేవంత్. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇవ్వాల్సిందే. కౌలు రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? కేబినెట్ నిర్ణయాలపై హరీష్ రావు ఆగ్రహం. ఇది కోతల ప్రభుత్వం. 15,000 ఇస్తామని చెప్పి మాట తప్పారు. రైతు భరోసా నిర్ణయంపై బండి సంజయ్ విమర్శలు. సాగులో లేని భూములకు రైతు భరోసా ఎలా ఇస్తాం? గుట్టలు రోడ్లకి కూడా రైతు బంధించుకున్నారు. గత ప్రభుత్వం 22,000 కోట్లు అప్పనంగా దోచేసిందన్న సీతక్క. కేసులు అరెస్టులకు బీఆర్ఎస్ భయపడదు. నోటీసులపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నా. మా సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే అన్న కేటీఆర్. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని, టూరిజం హబ్, నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తాం. త్వరలోనే మెట్రో రైల్ రాబోతుందన్న చంద్రబాబు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఇవాళ కుప్పంలో ఏపీ సీఎం పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి 3 రోజుల పాటు బాబు టూర్. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. రాయలసీమ ఇరిగేషన్ కు బనకచర్ల గుండెకాయ. ప్రతి ఎకరాకు నీరివ్వడమే లక్ష్యమన్న పయ్యావుల. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్. నెట్వర్క్ హాస్పిటల్లో నిలిపివేత. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. గవర్నర్ పేట 2 డిపోలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి బస్సు దగ్ధం. మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. నేడు ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుక. హాజరు కానున్న సీఎం రేవంత్. 3 రోజుల పాటు జరిగిన సభలు. ఇవాళ ఏపీలో హైందవ శంఖారావం. హాజరు కానున్న వీహెచ్పీ చీఫ్, వివిధ హిందూ సంఘాల నేతలు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. కొత్తగూడెం కార్పొరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని సాంబశివరావు. జిల్లా కేంద్రం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఎమ్మెల్యే. అమ్మాయిల పేర్లతో చాటింగ్. నిర్మానుష్య ప్రాంతానికి బాధితుడిని పిలిచి బ్లాక్మెయిల్. డబ్బులు దండుకున్న 2ని అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు ఢిల్లీలో మోదీ పర్యటన. వారంలో రెండోసారి హస్తినలో టూర్. 12,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు. శబరిమలలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు. 24 గంటల్లో 1,00,000 మందికి పైగా దర్శనం. సర్వదర్శనానికి 10 గంటల సమయం. ఏపీలో పెరిగిన చలి తీవ్రత. మినుమలూరులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. చలి మంటలతో స్థానికుల ఉపశమనం. హిమాచల్ ప్రదేశ్ కు ఎల్లో అలర్ట్. పలు జిల్లాల్లో భారీ హిమపాతం. పశ్చిమ గాలులతో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 157 ఆల్అవుట్. ఆస్ట్రేలియా టార్గెట్ 162 పరుగులు. 3 వికెట్లు తీసిన ప్రసిద్ధి కృష్ణ.